చూడండి జిడ్డు జిడ్డుగా ముఖం ఎలా ఉన్నాను, నల్లగా కనిపిస్తూ ఉన్నాను కదా. ఈరోజు తొందరగా లేసానండి, మా పాప బర్త్డే అని. మా పాప బర్త్డే కన్నా ముందు ఈరోజు శనివారం అంటే మనం 5 గంటలకి లేచి దేవుడిని అయితేనిక కాకా పట్టేస్తాము. అంటే వారానికి ఒకసారి శనివారం రోజు అనేది పూజ చేసుకుంటూ ఉంటానండి. ఇంకా 5 గంటలప్పుడు రెడీ అయినది చెమటలు పోయకుండా ఉంటాయండి. అంటే తల స్నానం చేసి మంచిగా రెడీ అయ్యి పూజ చేస్తాను. ఇంకొకటి ఏంటంటే ఈరోజు మా పాప బర్త్డే కదా, అందుకు ఇంకా తొందరగానే లేచి అనేది రెడీ అయ్యి పూజ చేసేసి పాపకు ఏదో ఒక టిఫిన్ పెట్టామంటే ఏడుస్తుంది కన్ఫామ్గా. ఏం మమ్మీ ఈరోజు కూడా నాకు ఇట్లనే పెడుతున్నావు అనేసి లేట్ అవుతుంది అని తెలిసినా కూడా అనేది వడలు వేసానండి. ఈరోజు మామూలుగా అయితే శనివారం గ్యారెంటీగా ఉప్మానే పెడతాను, ఇంకా బర్త్డే రోజు తినకుండా పోవడం ఎందుకు అనేసి అనిపించింది. ఈరోజు మా పాప బర్త్డే అనేసి కొన్ని గిఫ్ట్స్ అయితే ఇంకా తీసుకున్నాం అండి. ఇవి అయితే ఇంకా ప్యాకింగ్ అయితే చేయాలి. పేపర్ కూడా అనేది తెచ్చేసాను. ఈ పేపర్ నిన్న హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని వచ్చానండి. ఎందుకంటే చూస్తే కనుక ఏం గిఫ్ట్ తెచ్చావు మమ్మీ అని ఇంకా వెంట పడుతుంది అనేసి అయితే కొన్ని గిఫ్ట్స్ అయితే తెచ్చాము. ఆ గిఫ్ట్స్ అనేది ప్యాకింగ్ చేయాలి. ప్యాకింగ్ చేసే ముందు మీకు చూపిద్దాం అనేసి అనుకుంటున్నాను. గిఫ్ట్స్ అంటే కనుక ఏం పెద్దగా అయితే ఇంకా ఏం తెలండి, అంటే మా కెపాసిటీకి తగ్గట్టు. ఇది వచ్చేసి ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్లలో అందులో చూపిస్తున్నారు కదండి, డబ్బులు దాచిపెట్టుకునేది హుండీ ఉంటుంది కదా, అదే అండి. మా పాపకి ఈ బొమ్మ అంటే చాలా ఇష్టము. దీన్ని ఏమంటారు, యూనిక్కానా ఇది అంటే నాకు బాగా ఇష్టము. ఇది అనేది నేను చాలా రోజుల నుంచి అనేది అంటే సెలెక్ట్ చేసి పెట్టాను. మా ఆయనకు చూపిస్తే కనుక డిబ్బి అడుగుతుంది కదా అనేసి కనుక నేను డిబ్బి అడుగుతుంది అనేసి నేను ఏం చేశాను అంటే నా వాచ్ కొనుక్కున్నది డబ్బా ఉంటుంది కదా, డబ్బా ఇచ్చేసాను. వాళ్ళ నాన్న సర్లే తెస్తలే అన్నాను. అంటే ఉండి అండి, డబ్బులు వేసుకున్నారు కదా మట్టిది, అది తెస్తలే అంటున్నాడు. ఆయనకు టైం లేదు, ఉన్నప్పుడు గుర్తుండదు అది. ఈమె ఎప్పుడో ఒకసారి అడుగుతుంది, దాని గురించి మళ్ళీ మర్చిపోతుంది, మళ్ళీ ఎప్పుడన్నా గుర్తొచ్చినప్పుడు అడుగుతుంది, అంతవరకు అడగదు. అందుకోసమని ఇదైతే ఇంకా కొనిచ్చాను. అంటే ఇది మా ఆయన కొన్నాడండి. ఇంకా నేను మా ఆయన అనేది వేరు ఉండదు కదా, ఇది పెట్టేసాము. ఇదైతే ఇంకా ₹1,00,000 వరకు ఉంది అనేసి అయితే చెప్పారు. దీంట్లో వేసుకోవడానికి అయితే ఇక్కడ ఇచ్చాడు, కానీ ఇది ₹1,00,000 పడుతుందా, ఇంతే ఉంది, ఇంత ఉందండి. కరెక్ట్గా చూడండి, ఇంత పోయింది. అంతే, ₹1,00,000 దాచిపెట్టుకోవాలనేది ఏం లేదు, కానీ వేసుకోనికి అయితే ఇంకా ఉంటుంది. ఇందులో అయితే ఇంకా డబ్బులు తీయడానికి ఇక్కడ ఒకటి ఇచ్చాడండి, స్కూల్ ఇవి అన్నీ తీసేసి డబ్బులు తీసుకోవాలేమో. ఇక్కడ వేసుకోవడానికి అయితే ఈ హోల్ ఇచ్చాడు, చాలా బాగుంది. ఇంకా పాప ఫోటోతో చేయించుంటే బాగుండేమో, కానీ నేను ఆన్లైన్లో పెట్టాను కాబట్టి ఇది వచ్చేసింది. పర్లేదులేండి, ఇదేనా కానీ చాలా బాగుంది. కానీ ఇంకా దీన్ని అయితే నేను ఓపెన్ చేయలేదండి, ఇది పెట్టి కూడా చాలా రోజులు అయిపోయింది. ఇదే కాదండి గిఫ్ట్, ఉండండి ఇంకా ఉన్నాయి చూపిస్తాను. ఈ గిఫ్టే కాదు, దీన్ని తీసి ఏమన్నా తీయడానికి వస్తుందేమో చూద్దాం, కొంచెం చూద్దాం. దీన్ని అసలు ఓపెన్ చేయలేదండి, ఇది సడన్గా ఇంటికి వచ్చేసింది. మా పాప చూస్తుందో ఏమన్నట్టుగా తీసి ఇంకా లోపల పెట్టేశాను, ఇంకా ఏం చేయలేదు. దీన్ని తీయడం ఎందుకులేండి, ఇలాగనే పెట్టి ప్యాకింగ్ చేసేద్దాం. మళ్ళీ ఏమన్నా పోయిందంటే నేనులే, మా నాన్న కొనిచ్చినవి నేను పోగొట్టావు మమ్మీ అంటుంది. అందుకని ఇలాగనే పెట్టేసి ప్యాకింగ్ అయితే చేసేద్దాము. ఇదండి ఒక గిఫ్ట్. ఇది ఏమైందంటే కవరు చేతికి ఇచ్చిన తర్వాత ఇంకా ఏం లేనట్టు అలా కాకుందండి. నేను చూసి అయితే కనుక ఏం రాలేదో ఏమో అనేసి అయితే కనుక వీడియో ఆన్లో పెట్టి ఓపెన్ చేశాను. అంటే అంటుంటారు కదా, అందుకు. ఇంకొకటి వచ్చేసి ఇదండి, ఇంకొకటి వచ్చేసి ఇది అంటే కనుక ఏం లేదండి, మా పాప నా చేతికి అనేది చూసారా, మీరు గమనించారో లేదో, నేను ఒక చేతికే గాజులు వేసుకుంటాను, ఇంకొక చేతికి అనేది ఇది బ్రాస్లైట్ మాదిరింది, కానీ ఇది బ్రాస్లైట్ కాదండి. మా ఆయన ఫస్ట్ టైం నాకు పట్టీలు కొనిచ్చాడు, ఎంతో ఇష్టంతో కొనిచ్చింటే అది పెట్టుకున్న ఒక వారానికే పోయిందండి. ఒక పట్టీ మాత్రమే నిమిలాడింది. అప్పుడైతే చాలా బాధపడ్డాడు, ఎంతో ఇష్టంతో కొన్నాను, ఫస్ట్ టైం కదా అనేసి. ఇంకా బాధపడుతుంటే ఆ బాధ చూడలేక నేనైతే పట్టీకి ఇలా 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 రింగులు మాత్రం వచ్చింటే కట్ చేసి దాన్ని ఇలా చేతికి వేసుకున్నాను. ఇంకా అప్పటి నుంచి చేతికే ఉంది, చాలా సంవత్సరాలు అయిపోయింది. ఇంకా చేతికి అప్పటి నుంచి అలాగనే ఉంది అని మా పాప ఇది మమ్మీ లేకుంటే నాకు చేపి మమ్మీ అనేసి చాలా అడుగుతూ ఉంటాను. నేనేమన్నా అంటే ఇప్పుడు వద్దులేమ్మా, కాలేజీకి పోయేటప్పుడు చేపిస్తానని చెప్పాను. కానీ అడుగుతూ ఉంది అనేసి అయితే బయట అవి అని కొని అని చెప్తూ ఉంటుంది. అవన్నీ ఎందుకనేసి నేను ఎండిది బ్రాస్లైట్ చేయించామండి. గోల్డ్ చేయించేంత కెపాసిటీ అయితే నా కాడ లేదండి, నా కాడ లేదు, మా కాడ లేదు, నా కాడని కాదు, మా కాడ లేదు. అందుకయ్యే వెండి చేయించాము.
కానీ నా చేతికి ఉండేది కూడా వెండిదే కాబట్టి వెండిదే చేయించామండి. చూడండి ఇలా ఇతనికి వచ్చింది. ఇంకా ఇది కాలేజీకి పోయినప్పుడైనా పనికి వస్తుంది, డైలీ యూజ్కైనా బాగుంటుంది, లేదా శనివారం పూట పెట్టుకోవడానికైనా పాపకు బాగుంటుంది అనిపించింది. బరువు అయితే చాలానే ఉందండి. అయితే ఇది తీసుకోవడానికి అయితే మా ఆయన అయితే రాలేదు, నేను నాకు తెలిసిన అక్క ఇద్దరం పోయి అయితే కనుక తీసుకొని వచ్చాము. ఇది వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటా ఫ్రెండ్స్. అంటే డిజైన్ ఇలా వచ్చేసింది, ఇది ఇక్కడ ఇంకా వచ్చేసి ఇలా రౌండ్ రౌండ్గా వచ్చింది. దీనిలో అయితే ఎక్కువ హార్ట్ షేప్లో వచ్చాయండి, హార్ట్ షేప్లో వచ్చాయి ఎక్కువ శాతము. హార్ట్ షేప్లో వచ్చింటనుక నేను వద్దన్నాను, చిన్న పాపకు అవి అవసరం లేదని చెప్పాను. అది తీసుకొచ్చాక మా ఆయన ఎత్తిన 2 మొట్టికాయలు వెచ్చాడు, అందుకని వద్దనేసి ఈ మోడల్ అయితే సెలెక్ట్ చేసుకున్నాము. చేతి మీద పెట్టుకున్నా కానీ బాగా అనిపించేసింది, ఇది చాలా బాగుంది అనిపించింది. హార్ట్ షేప్లో ఉన్నాయి ఎందుకన్నా అనేసి అడిగితే వాళ్ళు కాలేజీ పిల్లలు ఇవి ఎక్కువ పెట్టుకుంటున్నారమ్మా అందుకనేసి అన్నాడు. మనకైతే అవి వద్దనేసి ఇంకా చెప్పేశాను, నేను వద్దనేసి ఇదైతే తీసుకున్నాను. ఇంకొకటి ఏంటంటే మా పాపకు ఎక్కువ ఇష్టం అనేది పెద్ద కమ్మలండి, బుట్టలు కానీ ఏదైనా కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉండాలి, పొడుగుగా ఉండాలి కమ్మలు. మళ్ళీ చైన్స్ అంటే కనుక సింపుల్ సన్న చైన్ కావాలంట, అది పొడుగ్గా ఉన్న కమ్మలు కావాలంట. పొడుగు కమ్మలు అంటే నేను భలే కోప్పడతాను, చెవులు సాగిపోతాయి అనేసి. చిన్నప్పుడు నేను అలాగే పెట్టుకొని నా హోల్స్ అనేది చాలా పెద్దగా అయిపోయాయండి, చెవు హోల్ అనేది చాలా పెద్దగా అయిపోయి గుండీలు పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. గుండీలు అంటే కమ్మలు పెట్టుకుంటారు కదండి, ఇక్కడ అట్లా పెట్టుకోవాల్సింది అయితే ఉంటుంది. ఇప్పుడైతే చిన్న చిన్న కమ్మలు పెట్టుకోవడానికి భయపడిపోతూ ఉన్నాను. ఇంకొకటి ఏంది ఇష్టం అంటే ఇంకా మా పాపకు రింగ్స్ ఇష్టం అండి. మా ఊర్లో ఉడ్స్ అంటే తిరునాళ్ళ మాదిరి జరుగుతుంది ఒక 5 రోజులు. ఇక్కడ నంద్యాలలో ఈ ఉడ్స్ అనేది చాలా ఫేమస్ అంట, ఎక్కువ జరుగుతుంది మా ఇంటికి దగ్గరలోనే. ఆ ఉడ్స్లో 5 ఏళ్ళు ఉంటే కనుక 5 ఏళ్ళకి 5 ఉంగరాలు పెట్టింటుంది. నాకు ఏం కొనియొద్దు, నాకు ఉంగరాలు కొనిద్దురా అనేసి దొరికిపోతూ ఉంటుంది. అందుకు ఉంగరం అడుగుతూ ఉంది కదా అనేసి మా ఆయన ఏం చేస్తాడంటే పాప ఆ రోళ్ళు గోళ్ళు ఉంగరము పెట్టుకునేది చూసినాడు. చూసి మా ఆయన ఒకరోజు లేదు పాపకు రింగ్ చేపిద్దాము, వానికి బాగా ఇష్టంగా ఉన్నట్టుంది అన్నాడు. ఇంకా రింగ్ చేపిద్దామనేసి నేను బంగారం కట్టుకుపోయాను, అంటే బ్రాస్లెట్ తీసుకోవాలి రింగ్ చేపిద్దామనేసి బంగారం కట్టుకుపోతే అక్కడ పాప సైజు రింగ్సే లేవు, అసలు రింగ్స్ లేవు, ఉన్నా కానీ చాలా లావుగా ఉన్నాయి. అవి వచ్చేసి 60,000 30,000 40,000 అట్లనే ఉన్నాయి. ఇంకా బంగారు అంగటి ఆయన ఏం చెప్పాడంటే పాపకు మీరు తీసుకున్నట్టయితే అక్క కమ్మలన్నా అలాంటివి తీసుకోండి, ఎందుకంటే పాపకు అలాగే ఉండిపోతాయి. ఈ రింగ్స్ ఏమవుతుందంటే పాప ఇంకో సంవత్సరానికి పెద్దది అవుతుంది, ఇంకొంచెం పెద్దగా అవుతుంది కాబట్టి సంవత్సరానికి పెద్దగా అయిపోతుంది, టైట్ అయిపోతాయి, అవి వేస్ట్ కొని కూడా మళ్ళీ మీరు మార్చుకోవాల్సింది అయితే ఉంటుంది, దానికన్నా ఏమైనా కమ్మలు తీసుకోండి అన్నాడు. అంటే అన్న చెప్పినది కూడా కరెక్ట్ అనిపించేసింది. ఇప్పుడే పాపకు వయసు చాలా తక్కువ అండి, మా ఆయన హైట్ ఎక్కువగా ఉంటాడు, హైట్ ఎక్కువగా ఉన్నదాన్ని పాప నా హైట్ కనిపిస్తూ ఉంటుంది. బయటకు పోయిన అందరూ ఏంది నీ కూతురు నీ ఎత్తుంది ఇంత పెద్ద పిల్ల అంటారు, కానీ హైట్ ఎక్కువైంది, వయసు తక్కువ ఉంది పాపది. మా ఆయన హైట్ చాలా ఎక్కువ, అంటే 6 అడుగులు ఉంటాడు, దాదాపు 6 అడుగులు ఉంటాడు కాబట్టి పాప అనేది ఆయన మాదిరి ఎత్తు ఎక్కువగా పెరిగేసింది. అలాగా అనేసి నేను మీ పాపకు రింగ్స్ ఇష్టం అంటున్నారు కదా ఇంకా అనేసి ఈ వెండివి అయితే చూపించాడండి. నేను అడిగాను ముందే, మా అక్కతో చెప్పాను వెండివి తీసుకుందాం అక్క అనేసి, అక్క అనింది. ఆయన కూడా ఇది బెటర్లేమ్మా అన్నాడు. అందుకు నేనైతే వెండివి అయితే రింగ్స్ తెచ్చానండి ఒక 2. ఇవైతే డైలీ చేతిలో పెట్టుకున్న అలాగే ఉంటాయి కదండి, అందుకోసమని తెచ్చాను. చూడండి ఈ మోడల్ అనేది మా ఆయనకు బాగా నచ్చిందండి, అంటే ఇది చాప మాదిరి వచ్చింది. ఇది ఎట్లా చూపిస్తారో బాగా అన్నట్లే, ఇది నాకు చూపించడానికి రానే లేదండి. ఇది వచ్చేసి చాప డిజైన్ వచ్చిందండి, చాప అనేది తల ముందుంది, మళ్ళీ రింగ్ మొత్తం తిరిగేసి ఇటు సైడ్కి వచ్చాక మళ్ళీ తోక ఉందండి. చాప డిజైన్ అయితే చాలా బాగుంది. ఇది మనం వెండిది కదా తీసుకునేది, వైట్ కలర్ ఉన్నాయి, దీని మీద రాళ్ళు కూడా వైట్గా ఉన్నదాన డిజైన్ అనేది సరిగ్గా కనిపించను లేదు. ఇది వచ్చేసి కూడా ఇంకా గ్రీన్ రాయ్ వచ్చిందండి డిజైన్ అనేది. మా పాప సైజులో అనేది ఈ 2 దొరికాయి, అంటే నా ఏళ్ళకి సరిపోతాయండి. చూడండి నా సైజే తీసుకున్నాను కరెక్ట్గా. మా ఆయన అన్నాడు నీ సైజు తీసుకున్నా ఆమెకు చిన్నగా అయిపోతాయి, పాపకు కొంచెం పెద్ద సైజే తీసుకోవచ్చు కదా అనేసి. ఏం పర్లేదు ఇవి వెండివే కాదా, మళ్ళీ ఒకవేళ మార్చడైనా వేసి తీసుకోవచ్చు, గోల్డ్ కాదు కదా అనేసి అయితే చెప్పాను. ఇవి మా పాప బర్త్డేకి సంవత్సరం తీసుకున్న గిఫ్ట్స్ అండి. ఇది గిఫ్ట్, ఈ గిఫ్ట్లు ఇవి మా పాప గిఫ్ట్స్ అయితే.
ఇవనేది ప్యాకింగ్ అయితే చేసేస్తానండి. నేను ప్యాకింగ్ కోసం పేపర్ తెచ్చాను. ఇది ప్లాస్టర్ కూడా వేసుకున్నాను. ఇది ప్యాకింగ్ చేసి బీరువాలో పెట్టేసేయాలి, అంటే మనకు కనిపించకుండా పెట్టాలి. నైట్ వాళ్ళ నాన్న వచ్చిన తర్వాత ఇస్తాడు, నేనైతే ఇవ్వనండి. నన్ను అయితే నాకు అంటూనే ఉంటుంది, నువ్వు గిఫ్ట్స్ ఇవ్వ అనేసి. కానీ తెచ్చేది మనకి ఇద్దరమే కదండి అంటూ ఉంటుంది, పట్టించుకొని నేనైతే. మా పాప గిఫ్ట్స్ ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి అబ్బా.